బులెటిన్ అప్డేట్ చూస్తే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత నుంచి వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని ఎటకేలకు గతేడాది చివరిలోనే వైసీపీకి గుడ్ బై చెబుతూ పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడింది. దీంతో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం కాస్త ఆలస్యమైంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం ఫోన్ లైన్లో అందిస్తారు. ఏలూరు నుంచి వీరబ్రహ్మం చెప్పండి. ఎస్ వీరబ్రహ్మం, వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఆళ్ల నాని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీతో పాటు ఆయన కూడా ఘోర పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల తర్వాత వైసీపీకి దూరంగా ఉన్న ఆళ్ల నాని ఎటకేలకు గతేడాది చివరిలోనే వైసీపీకి గుడ్ బై చెప్తూ పార్టీకి ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరుతున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి స్థానిక నాయకత్వం అడ్డుపడింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరబ్రహ్మం అందిస్తారు. వీరబ్రహ్మం చెప్పండి, ఆళ్ల నాని మరి గతంలో అయితే వైసీపీలో ఒక కీలకమైన పదవిలో ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పనిచేశారు, అలాగనే పార్టీకి చాలా ఒక ప్రాణవాయువు కూడా పోసిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని పార్టీ వదులుకోవడం అనేది ఇక్కడ వైసీపీకి ఒక దారుణం అంటే ఒక దురదృష్టం అని చెప్పేసి అనుకోవాలి ఆ ప్రాంతంలో. ఎందుకంటే అంత ఒక యూత్గా ప్రజల్లో కూడా చాలా ఎక్కువగా పోయిన వ్యక్తి ఆయన. సో ఆయన వెళ్ళిపోవడము ఒక విధంగా ఒకవైపు వైసీపీకి నష్టమైతే, ప్రస్తుతానికైతే ఆయన టీడీపీలో చేరుతున్నారు. టీడీపీలో ఏ విధంగా ఆయన యొక్క చేరిక సాగింది, అలాగనే పార్టీకి ముందు నుంచి ఉన్న టీడీపీకి ముందు నుంచి ఉన్న సీనియర్ నాయకులు ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు చేరికను? వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి ఎవరైతే కాళీ కృష్ణ నాని ఉన్నారో, ఆ నాని గతంలో వైసీపీ సంబంధించి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కావచ్చు, అనేక కీలకమైన పదవుల్లో ఉన్నారు. 2004, 2009, 2019
మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. 3 సార్లు కూడా ఏలూరు శాసనసభ్యులు ఉన్నటువంటి పరిస్థితి. ఏలూరు అభివృద్ధికి ఎంతో ఆయన కృషి చేశారు. అయితే ఆయన 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో పాటుగా డిప్యూటీ సీఎం కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆయన్ని ఈ పార్టీకి సంబంధించి వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన ఎంతో ఆయన యొక్క ఆయన్ని చాలా వాడుకున్నటువంటి పరిస్థితి. ఇటు గోదావరి జిల్లాలో ఏదైతే ఉన్నాయో తూర్పుగోదావరి కావచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి కావచ్చు, లేకపోతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆయన యొక్క బలమైన నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన వైసీపీ పార్టీ సంబంధించి కూడా ఓ సీనియర్ నేతగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి కావచ్చు, ఏదైతే కాపు సామాజిక వర్గం ఉందో కాపు సామాజిక వర్గాన్ని అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చి వారిని ఈ వైసీపీ పార్టీ 2019లో ఘన విజయం సాధించిన వ్యక్తుల్లో కూడా ఆళ్ళని ఒకరని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత వైసీపీ పార్టీ నుంచి ఆయన రిజైన్ చేయడం, అదేవిధంగా ఆయన సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. గత 5 నెలల క్రితం నుంచి కూడా ఆయన పార్టీకి అదేవిధంగా ఆయన పార్టీకి సంబంధించిన సభ్యత్వం కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి కూడా ఒక నెల 2 నెలలు కూడా ఈ టీడీపీ పార్టీలో చేరతారా, బీజేపీ పార్టీలో చేరతారా అనేకమైనటువంటి విస్తృతమైన ప్రచారాలు జరిగినప్పుడు కూడా ఆయన టీడీపీలో చేరతారనేది వచ్చినటువంటి పరిస్థితి. గత 2 నెలలు బట్టి కూడా మనం చూసుకున్నట్లయితే ఆయన టీడీపీలో చేరత పక్క అన్న సమాచారం వచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బడేటి సంటి ఎవరైతే ఉన్నారో సంటి అయితే తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి. గతంలో 2019 నుంచి 2024 మధ్య ఏదైతే ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం హోదా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఏలూరు ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అదేవిధంగా టీడీపీ కార్యకర్తలు అదేవిధంగా టీడీపీ సంబంధించిన నాయకులపై పలు కేసులు పెట్టారు. అదేవిధంగా ఇల్లు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆస్తులకు సంబంధించి ఆయన ధ్వంసం చేశారు. కేవలం టీడీపీని టార్గెట్ చేసి ఆయన పనిచేసినటువంటి పరిస్థితి అయితే వైసీపీ పార్టీలో ఆయన తనదైన ముద్ర చేసుకున్నారు. ఇదే నేపథ్యంలో టీడీపీ సంబంధించిన వారు అందరూ కూడా లాస్ అయిపోయారు. కాబట్టి ఆయన ఎవరైతే కాళీకృష్ణ నాని ఉన్నారో ఆళ్ళ నానిని ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీలో తీసుకొద్దని చెప్పేసి ఇటు కార్యకర్తలు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి సంటి కూడా తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే గత 2 నెలలు బట్టి కూడా 1-2 సార్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేరతారు, అదేవిధంగా పార్టీ కండువా కప్పుకుంటారు అని 2-3 సార్లు కూడా ముహూర్తాలు ఫిక్స్ చేసినప్పుడు కూడా ఇటు నుంచి ఎక్కడి నుంచి ఏలూరు నియోజకవర్గం నుంచి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అదేవిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అబ్జెక్షన్ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం వల్ల ఆయన ముహూర్తం కూడా స్పష్టమైనటువంటి పరిస్థితి. ఆయన ఎప్పుడు జాయిన్ అవుతారు లేకపోతే అసలు జాయిన్ అవుతారా లేదా అనే సందేహాల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసమైనటువంటి ఉండవల్ల ఆయన జాయిన్ అయ్యారు. అయితే ఏదేమైనప్పుడు కూడా అటు ప్రభుత్వం ఎవరైతే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే పార్టీ అధ్యక్షులు కావచ్చు, పార్టీ సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా ఎవరైతే ఏలూరు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ సంటిని కూడా కూర్చోబెట్టి మాట్లాడటం జరిగింది. ఏ పార్టీ డెవలప్మెంట్ కావచ్చు, పార్టీ పటిష్టత కావచ్చు, పార్టీ నిలబడటానికి కూడా ఇటువంటి వ్యక్తులు కావాలి. ఏదైతే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం ఉంది, కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఒక బలమైన నేతను తీసుకుంటాం వల్ల పార్టీకి 2029లో వచ్చే ఎన్నికలకు చాలా దోహదపడద్దనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి ఎవరైతే బడేటి తండ్రి ఉన్నారో ఆ తర్వాత ఆయన మెల్లగా మెత్తపడి ఆయన ప్రెస్ మీట్ పై మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, మా కార్యకర్తలు కావచ్చు మేము కావచ్చు, గతం జరిగిందని మేము మర్చిపోతాం, అదేవిధంగా పార్టీలకు వచ్చిన తర్వాత ఆయన పైన ఆయన చేస్తారు, మా పని మేము చేస్తాము, అందరం కూడా పార్టీకి డెవలప్మెంట్ కృషి చేస్తామని బహిరంగ ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రయాణం అయితే ఏదైతే టీడీపీలో వస్తున్నటువంటి ఏదైతే నేపథ్యం ఉందో అదంతా కూడా క్లియర్ అయినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ఒక క్రితం ఏదైతే ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అదే సమయంలో జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి గన్ని వీరాంజనేయులు అదేవిధంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆయన పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రామారావు. రైట్ వీరబ్రహ్మం, థ్యాంక్ యూ.